చక్కని ముఖ కమలంబులను సదా నా మదిలో స్మరణలేకనే దుర్మతాంద జనుల కోరి పరితాపములచే తగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతతమ పరాధియై చపల చిత్తుడనైన దూడుకోగల నన్నే దొర కొడుకు బ్రోచురా. రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండయ్యా. మనం నిన్ననే చెప్పుకున్నాము, త్యాగరాజు స్వామి వారి యొక్క ఘనరాగ పంచరత్నాల్లో మొదటి కీర్తనేమో రామచంద్రమూర్తిని పొగుడుతూ ఆయన యొక్క నామాల పేరుతో కీర్తించిన కీర్తన వివరాలు కొంచెం తెలుసుకున్నాము. రెండవ కీర్తన దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. అయ్యా, ఇంతటి అవలక్షణాలు కలిగిన నన్ను, ఇలాంటి దుందుడుకు స్వభావం కలిగిన నన్ను ఏ రామచంద్రమూర్తి, ఏ దొరకొడుకు, దశరథ మహారాజు యొక్క కొడుకు నన్ను రక్షిస్తాడు అనేటువంటి కీర్తనల్లో ఏమైతే ఆయనకి స్వరం తెలియదు, లయ తెలియదు అనే ప్రతిపాదనలు చేస్తూ చెప్పుకుని ఉన్నారు. ఇది ఎవరి గురించి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నామండి అయ్యా. ఇప్పుడు మన సమాజంలోనే, మన చుట్టూ ఉన్న వారిలోనే అన్నీ తెలిసిన వారేమో అణిగిమరిగి ఉంటారండి. ఏమీ తెలియని నాలాంటి వాడినేమో ఎగిరెగిరి పడుతూ ఉంటామండి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కాకులు హంసల్లాగా, హంసలు కాకుల్లాగా చలామణి అవుతున్నాయండి. ఎవరు ఎక్కడ అధికారాన్ని, ధనాన్ని, పేరు ప్రఖ్యాతల్ని కలిగి ఉన్నారు, వారు చెప్పేటువంటి తామసంబు చేత తత్వాన్ని బోధిస్తున్నప్పటికీ తామే పెద్ద మనుషులుగా తామసంబు చేత తత్వంబు పలికేటువంటి వారి యొక్క మానసిక స్థితిని ఈ యొక్క కీర్తన కానీ వినగలిగితే మార్చుకుంటారో అన్న ఉద్దేశం త్యాగరాజు స్వామి వారి వరకు ఎందుకండి, నాకే అనిపిస్తుంది. ఒక్కసారి దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా అనే కీర్తన ఎక్కడ ఏ పండితులు పాండిత్యం కలిగిన వాణ్ణి నేను, నాకు సమస్త వేదాలు తెలుసు, వేదాగమ శాస్త్ర పురాణాలకు ఆధారమైన నాద సుధారసం మర్మం నాకు తెలుసు అని అనుకునేవారైనా ఈ యొక్క దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా అనే కీర్తన పూర్తిగా వినగలిగితేనండి అయ్యా, వారికి ఉండే అహంకారం పటాపంచలైపోతుందండి. బహుశా ఏది నిజమైన జ్ఞానం అంటే అంతా తెలుసుకున్న తర్వాత అన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సశబ్ద నిశ్శబ్ద క్రియలు, స్వరార్ణవం కూడా తెలుసుకున్న తర్వాత ఏ జ్ఞానం ఇంకా నేను ఏమీ తెలుసుకోలేదు, నాకేమీ తెలియదు అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో అది నిజమైన సుజ్ఞానం అని ఈ త్యాగరాజు స్వామి వారి యొక్క ఘనరాగ పంచరత్నాల్లో రెండవ కీర్తన అయినటువంటి ఈ దుడుకుగల నన్నే దొరకొడుకురా మనకి గోచరిస్తుందండి అయ్యా. మానవతను దుర్లభమనుచు నుంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కుల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింప తారుమారు దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. మానవతను దుర్లభమనుచు నుంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక. ఇదేమిటండి, త్యాగరాజు ఆయనే మొదటి కులజుడు అనే పేరుని ఎలా ప్రతిపాదించుకున్నారు ఆయన? అసలు ఏమిటండి ఈ కులాలు ఏమిటి, వర్ణాలు ఏమిటి, ఆయన ఈ పదాన్ని ఎందుకు వాడాడు? ఆయన నింద చేసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ మొదటి కులజుడు అనుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక అనే పదం వాడి శూద్రులైన మనల్ని ఏమైనా అవమానించాడంటారా? అయ్యా, భగవద్గీతలో మనకి ఎవరు బ్రాహ్మణులు, ఎవరు క్షత్రియులు, ఎవరు వైశ్యులు, ఎవరు శూద్రులు అని ఆ పెద్ద ఆయన నల్లాయన ఈ శమన వైరి సన్నుతుడు శమన వైరికి చెప్పగా మనం విన్నాం కదండి అయ్యా. ఆ వివరాలని ఒక్కసారి మనం వచ్చే భాగంలో మరింత వివరంగా తెలుసుకుని
త్యాగరాజు స్వామివారు అన్న మాటకి అర్థాన్ని మరింత వివరంగా తెలుసుకుని తద్వారా రాముడి యొక్క చరితాన్ని, రాముడి యొక్క లక్షణాలని మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండయా. నేను మీ వీర రాఘవరెడ్డి, స్వరాంధ్రుణ్ణి, శూద్రుణ్ణిడయా. నమస్కారం.